పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు. ఈరోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట కథల సంపుటి నుండి 5వ కథగా కొండముచ్చు కట్టడి అనే కథ విందామా మరి. కథ పేరు కొండముచ్చు కట్టడి. అదొక చిట్టడివి. అందులో కోతులు, కుందేళ్లు తదితర చిన్న చిన్న ప్రాణులు తప్ప క్రూర మృగాలేవీ లేవు. అడవికి రాజు అనేవాడు కూడా లేడు. అన్నీ ఐకమత్యంగా పళ్ళు ఫలాలు తింటూ కలిసి మెలిసి జీవించేవి. ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని ఒక కొండముచ్చు పక్క అడవి నుంచి వచ్చి చేరింది. ముఖం నల్లగా, తోక చాలా పొడవుగా ఉండడం చూసి పిల్ల కుందేలు పక్కున నవ్వింది. అలా కొత్తవారిని చూసి నవ్వకూడదని కుందేలు తల్లి కుముద వారిస్తూనే ఉంది. అయినా ఆ పిల్ల కుందేలు నవ్వడం ఆపలేదు. కొండముచ్చుకు పట్టరాని కోపం వచ్చింది. తనను అడవి కొత్తగా చూస్తున్నట్టు తెలుసుకోగానే దాని మదిలో తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే, నేను ఈ అడవికి రాజును, నా పేరు కొండయ్య, నన్ను చూసి నవ్వుతావా అంటూ ఉరిమి చూసింది. నీ రొట్టె పెంక ముఖానికి నువ్వు ఒక రాజువా అన్నట్టు మళ్ళీ పడి నవ్వింది కుందేలు పిల్ల. కొండయ్య పళ్ళికిరిస్తూ అమాంతం పిల్ల కుందేలు మీదకు దూకింది. కుముద భయంతో తన పిల్లను దగ్గరికి లాక్కుని, ఏదో చిన్నపిల్ల చేష్టల మహారాజా, మన్నించండి అంటూ వేడుకుంది. మహారాజా అనే మాట వినగానే కొండయ్య కాస్త శాంతించాడు. లోలోన సంబరపడ్డాడు. పక్క అడవి సింహరాజు ఈ అడవికి నన్ను మహారాజుగా నియమించి పంపాడు. ఈ విషయం అందరికీ తెలియజేయండి అంటూ కుందేళ్ల ముఖాల్లోని సావు భయాన్ని చూస్తూ ఆనందపడింది. వాటిని మరింత భయపెడుతూ తినడానికి ఏమైనా తీసుకురమ్మని హెచ్చరించింది. కుముద తన బిడ్డను తీసుకుని పొదలోకి వెళ్ళింది. కొన్ని పళ్ళు తీసుకువచ్చి కొండయ్యకు సమర్పించుకుంది. మరునాటి నుండి కొండయ్య ఆగడాలు మరింత మితిమీరిపోయాయి. అల్పజీవులపై దాడి చేస్తూ వారి ముఖాలలో చావు భయాన్ని చూస్తూ గంతులు వేసేవాడు. పళ్ళు ఫలాలు తెప్పించుకొని కడుపారా తినేవాడు. తాను ఏర్పరచుకున్న స్థావరంలో విశ్రాంతి తీసుకునేవాడు. ఒకరోజు అల్పజీవులన్నీ రహస్యంగా సమాలోచన చేశాయి. కొండయ్య అంతరంగం తెలిసిన కుముద ముందుకు వచ్చింది. ఈ అపాయం నుంచి తప్పించడానికి తన వద్ద ఒక ఉపాయం ఉంది అని కుముద ధైర్యవచనాలు పలికింది. కక్ష కట్టిన నాటి నుంచి తన బిడ్డను కూడా కాపాడుకోవాలి అనే ఆలోచన కూడా కుముదకు లేకపోలేదు. ఆ మర్నాడు కొండయ్య వద్దకు వెళ్ళి, మహారాజా, మా వంటి అల్పజీవులను భయపెట్టడం కంటే ఈ అడవి గుండా వెళ్ళి మనుషులను భయపెట్టు. వారి ముఖాల్లోని చావు భయం మీకు రెట్టింపు ఆనందాన్నిస్తుంది అంటూ ప్రోత్సహించింది కుముద. ఈ అడవికి వస్తూ నక్కతోక వచ్చానేమో, అంతా నాకు అనుకూలంగానే జరుగుతోంది అని కొండయ్య మనసు లోలోన ఎగిరి గంతులు వేసింది. మరునాటి నుండి కొండయ్య వచ్చేపోయే జనం మీద దాడి చేయసాగారు. వారు భయంతో ఇచ్చిన రకరకాల తినుబండారాల కంటే వారి ముఖంలోని చావు భయాన్ని చూసి కడుపు నింపుకునేవాడు కొండయ్య. సావంటే మీకెందుకు అంత భయం అని వెక్కిరిస్తూ నృత్యం చేసేవాడు. ఒక ముసలమ్మను కూడా అలాగే భయపెడితే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వచ్చి తన మనవడు మనోహర్కి చెప్పింది. మనోహర్కు అడవి పరిసర ప్రాంతమంతా తెలుసు. కొండయ్యకు బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించాడు. ఒక నులక మంచాన్ని తీసుకుని అడవికి వెళ్ళాడు. తన పథకం ప్రకారం ఒక పెద్ద బావి అంచున ఉన్న చెట్టు కింద మంచం వాల్చుకుని నడుం వాల్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న కొండయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. మనోహర్ అంతు చూడాలని బావిలోకి తోసేసి వాని చావు భయాన్ని కళ్ళారా చూడాలని గంతులు వేసింది. నెమ్మదిగా పిల్లిలా మంచం కింద దూరింది. ఎలా మంచాన్ని బావిలోకి తోసేద్దామా అనే ఆలోచనలో పడింది. మనోహర్ తన పథకం ఫలించబోతోందని ముసిముసి నవ్వులతో కొండయ్య తోకను నులక మంచంలో ఇరికించాడు. ఇది గమనించని కొండయ్య తన శక్తి అంతా కూడగట్టుకుని మంచాన్ని బావిలోకి తోసేశాడు. ఇదే అదనుగా చూస్తున్న మనోహర్ చెట్టు ఊడలను పట్టుకుని బావి గండం నుంచి తప్పించుకున్నాడు. కొండయ్య మంచంతో సహా బావిలో పడిపోయాడు. తోక నులక మంచంలోంచి ఊడి రావడం లేదు. ఊపిరి పోతోంది, చచ్చిపోతానేమో అనే భయం మనసులోకి రాగానే ముఖంలో విపరీతమైన భయం ఆవహించింది. కొండయ్యకు సావు భయం ముఖం ఎలా ఉంటుందో నీళ్లల్లో కనబడేసరికి మరింత భయపడిపోయింది. ఏడుస్తూ కాపాడండి కాపాడండి అంటూ అరవసాగింది. కుముద తన మిత్రులతో వచ్చి తగిన శాస్త్రి జరిగిందని మనోహర్ని పొగిడాయి. కానీ మనోహర్కు పాపం అనిపించింది.
మనుషులకైనా జంతువులకైనా ప్రాణం ఒక్కటే, ప్రాణం పోయలేని వారికి ప్రాణం తీసే హక్కు లేదు అని కుముద మిత్ర బృందానికి విన్నవించాడు. అంతా కలిసి బావిలోని కొండయ్యను మనోహర్ సాయంతో రక్షించాయి. కొండయ్య అందరి వంక దీనంగా చూస్తూ, చావు భయం అంటే తెలిసి వచ్చింది, ఇక నుంచి ఎవ్వరినీ భయపెట్టను, పక్కడవిలోని మా కొండముచ్చుల మిత్రుల దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ దండం పెట్టింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి కొండముచ్చు కట్టడి అనే కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఒక మంచి కథను వారు వినేలా ప్రోత్సహించండి. మళ్ళీ రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి 6వ కథగా చిత్రం మహత్యం అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.